వాళ్ళిద్దరూ ఆయన అలా మాట్లాడటం తొందరపాటుతనమా కాదా చెప్పండి. తొందరపడతాను. కాకపోతే ఒక స్పష్టత ఇచ్చాడని కూడా ఎందుకు భావించకూడదు? వాళ్ళిద్దరు జరిగిన సంభాషణలో పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోయారు, అతను స్పష్టత ఇచ్చాడని ఎందుకు భావించకూడదు? ఎందుకు చెప్పరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్తారు. అదే చెప్పలేదు కదా, అతను స్పష్టత ఇచ్చాడని కూడా భావించవచ్చు కదా. అంటే రెండు కోణాలు, అంటే మనం విశ్లేషకులం ఇక్కడ. అవును, రెండు కోణాల గురించి మనం మాట్లాడుకోవాలి కదా. బట్ అంటే జనసేన సైన్యానికి ఉండే వైబ్రేషన్స్ని లోకేష్ పరిగణలోకి తీసుకోకుండా అదాటిన చెప్పేయటం వల్ల వచ్చిన సమస్య అనే మాట అయితే వచ్చింది. ఎందుకంటే 4-5 సార్లు చెప్పి నెమ్మదిగా దాన్ని సైలెంట్ చేసుకుంటూ రావాల్సిన దాన్ని ఒక్కసారిగా ఆయన ఓపెన్ అయిపోవటం అనేది చాలామంది జనసైనిక్స్కి మనస్తాపం కలిగించింది. దాంట్లోంచి పుట్టుకొచ్చిందే జేడీఎఫ్ కావచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పార్టీ పెట్టారా ఏందనేది నేను దాని గురించి నేను తర్కం చేయను, కానీ వాళ్ళకి అనుమానం వచ్చింది, ఓహో మనకు ఎప్పటికీ మనం పలకి మోసే బొయ్యిలుగానే ఉంటామేమో, అందువల్ల మనం ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి మనం ఎన్ని స్థానాలు గెలుచుకుంటే అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఆయన ముఖ్యమంత్రిగా చూద్దాం అనేది వాళ్ళ సంకల్పం. అంటే ఆ బలం మీద వాళ్ళకున్న విశ్వాసం కావచ్చు, కొట్టిపారేయలేం కదా. నిజంగా అంత బలం చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు కదా, దాంట్లో సందేహం ఏముంది? అంటే వాళ్ళైతే జేడీఎఫ్ వాజ్ వెరీ క్లియర్ ఏంటంటే ఈ 15-20 తోటైతే ఆయన ఈ 5 ఏళ్ళలో ముఖ్యమంత్రి కాలేరు, పవర్ షేరింగ్ అనేది ఉండదు. ఓ పక్క హరిరామజోగయ్య గారు మొత్తుకుంటున్నారు, ఆ లెటర్స్ కూడా మీరు చూస్తున్నారు కదా. మరి ఆయన ఏంటి, లాస్ట్ ఎలక్షన్స్లో 137 సెగ్మెంట్స్లో జనసేన 70 సెగ్మెంట్స్లో 10,000కు పైగా ఓట్లు సంపాదించుకుంది. ఆ 70 ఇవ్వాలి, ఆ 70 కాకపోతే 60 ఇవ్వాలి కదా అని. ఆ 20 పోను మరి రేపొద్దున బీజేపీ వచ్చి కలుస్తుంది లేదో మనకు తెలియదు. ఒకవేళ కలిస్తే బీజేపీకి కొంత ఇవ్వాలి. బస్ ఈ క్యాలిక్యులేషన్స్ దృష్ట్యా లోకేష్ ఆ రకంగా చెప్పుండొచ్చు, కాదనలేవు. కానీ చెప్పిన విధానం టైమింగ్ కరెక్ట్ కాదు. కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటివి కొన్ని పొత్తులు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి, మనస్తాపాలు వస్తూ ఉంటాయి. అవతల వైసీపీ ఏ చిన్న ఫ్లాన్ కూడా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి చాలా కాచి కూర్చున్నప్పుడు వీళ్ళు ఇంకా అలర్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం అండి, వైసీపీ వాళ్ళు ఎన్ని ఎత్తుగాళ్ళు వేసినా పవన్ కళ్యాణ్ గారు ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు, ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఒక్క ఓటు కూడా వ్యతిరేక ఓట్లు ఇంకోళ్ళ పార్టీ పడకూడదు, ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, త్యాగాలకు సిద్ధపడ్డవాడు పవన్ కళ్యాణ్ గారు. ముందుగా దానికి అభినందించాలి మనం. ఇప్పుడు ఆయన అన్నాను, ఆయన బలం ఆయనకు తెలియలేదు అనేది. ఆ బలం తెలియకపోవడం అనేది వ్యూహాత్మకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగమే కదా. కాబట్టి అది ఆయన ఇంకా ఉదాహరించారు. లోకేష్ ఊకడం పాదయాత్ర ముగింపు సభ, ఆయన పరిణితి ఏందో అక్కడ కనపడింది. అవును, అదే అద్భుతంగా లోకేష్ స్పేస్ ఇది, ఇక్కడ ఆయన మాత్రమే అడ్రస్ చేయాలి, అద్భుతంగా కనపడింది. ఇప్పుడు ఆ గతంలో కూడా వాళ్ళు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు పేరేసుకున్నారు, రావట్లేదు యువగళానికి అని అన్నారు కదా. వచ్చి ఆయన పెద్దరికైనా ఆయన నిలుపుకున్నాడు కదా. అన్న అని చెప్పి ఎన్నిసార్లు సంబోధించాడు కదా లోకేష్ బాబు. అంతకుముందు కూడా మాట్లాడటం కూడా జరిగింది కదా. అది కూడా విమర్శించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది కూడా చెబుతున్నాను, తెలుగుదేశం పార్టీ సైనికులకు చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ గారి సైనికులు కూడా నేను చెబుతున్నాను. అది ఆ రోజు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడంలోనే అమ్మో ఇది ఇట్లా మాట్లాడుతున్నానని చెప్పి విమర్శించారు కదా. అంటే ఇలా ఆవేశం కాదు కావాల్సింది, ఆలోచన కాదు కావాల్సింది, ఇప్పుడున్న భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి. అలాంటి వ్యక్తి వచ్చేసి కలిసి మనతో ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరు కూడా ఆ పొత్తులు విచ్ఛిన్నకరమైన కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళు తప్పుడు నడకని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఆ విషయంలో నిస్సందేహంగా రైట్. పీకే మీటింగ్ని ఎట్లా చూస్తున్నారు తెలుగుదేశం అధినేత? పీకే అనే ఒక నర్రూప రాక్షసుడిగా భావించాను నేను. ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితి కారకుల్లో ఒక భాగం అని చెప్పి భావిస్తున్నాను. అంటే అతని వల్లే నేను జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని చెప్పి నేను భావించట్లేదు. ఎందుకంటే 2014లోనే అతనికి 67 స్థానాలు వచ్చిన మాట వాస్తవమే కదా. అంటే అది బలం తక్కువైన బలమేమి కాదు కదా, అప్పుడు వ్యత్యాసం కూడా చాలా తక్కువే కదా. అలాంటి పవన్ కళ్యాణ్, అలాంటి ఈ ప్రశాంత్ కిషోరు వాళ్ళ ఎత్తుగడల వల్ల కొన్ని సఫలీకృతం అయినాయి, ఆ జనంలోకి ఈ విష ప్రచారాలు వెళ్ళిపోయినాయి. ఈ రోజు వచ్చేసి నేను సచివులను చెప్పుకుంటే అదేది మాసిపోయేదేమి కాదు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం ఏందయ్యా అంటే, ఈరోజు అక్కడ జరిగింది ఏదో మనకి ఇంకా స్పష్టంగా తెలియదు. నిజంగా రేపు పొద్దున కనుక చంద్రబాబు నాయుడు తెలియకుండా టీడీపీ అనుకూల మీడియాలను, టీడీపీ అనుకూల సోషల్ మీడియాలను ఆ రకమైన పోస్టింగ్లు పెట్టేసి పీకే ఒక అవధూత, నిన్నటిదాకా బందిపోటీ వాళ్ళ అవధూత ఎలాగా మారిపోతాడు, అది తప్పుడు. అదేనని చెప్పేది. ఇప్పుడు అక్కడికి వచ్చే తల్లికి ఈ రోజు ఒక్కసారి రాంగంలోనే అతను సచివుడని నేను భావించట్లేదు, లేకపోతే అతను పరివర్తన చెందాడని నేను భావించట్లేదు. అతను ఒక వ్యాపారి, తన యొక్క ఆలోచనలు అమ్ముకొని చేసుకున్నటువంటి వ్యాపారి. ఈరోజు ఏదో పార్టీ